ఈ వీడియోలో మనం ఆధ్యాత్మిక సాధనలు, ఆధ్యాత్మిక విద్య ద్వారా కర్మని ఎలా భస్మీపట్టడం చేయొచ్చో తెలుసుకుందాం. మనం ముఖ్యంగా ఆధ్యాత్మిక సాధనలు చేసినప్పుడు వ్యక్తిగత కర్మని, సామూహిక కర్మనే పోగొడతాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు అనేక సమస్యలతో సతమతం అవుతున్నారు అనుకోండి, మీ కర్మని పోగొట్టేటువంటి శక్తి ఆధ్యాత్మిక సాధనలకు ఉంది. అలాగే ఒక కుటుంబం మొత్తం కలిపి చేసుకోవాలి, కుటుంబ కర్మను పోగొడుతుంది. అలాగే ఒక గ్రామం ఉందనుకోండి, ఆ గ్రామ కర్మను పోగొడుతుంది. ఒక జిల్లా ఉందనుకోండి, జిల్లా కర్మను పోగొడుతుంది. అలాగే ఒక రాష్ట్రం అంతా చేస్తున్నారనుకోండి, రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా ఆ సాధనలు చేస్తున్నారు అనుకోండి, అది రాష్ట్ర కర్మను పోగొడుతుంది. అలాగే దేశం మొత్తం చేసినట్లయితే దేశ కర్మను పోగొడుతుంది. అలాగే ఈ యావత్ పృథ్వీ మండలం పైనటువంటి ప్రజలందరూ కూడా ఆధ్యాత్మిక సాధనలు చేసినట్లయితే ఖచ్చితంగా ఈ పృథ్వీ యొక్క కర్మ కూడా ప్రక్షాళనం అయిపోయి స్వర్గతుల్యమైనటువంటి వాతావరణం, ఆనందదాయకమైనటువంటి వాతావరణం ఏర్పడి అందరికీ అన్ని పుష్కలంగా అందుతాయి. సో దీని యొక్క ప్రాముఖ్యం తెలుసుకొని అందరూ కూడా ఆధ్యాత్మిక విద్యను నేర్చుకుంటారని కోరుకుంటూ సెలవు తీసుకోండి. థ్యాంక్ యూ.